ఓం నమః శివాయ. భర్త వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ వాస్తవ్యులైన కె సరోజ గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించి నిర్భాగ్యుల ఆకలి తీర్చి అభాగ్యుల పాలిట దైవంగా నిలిచారు. తొలుత ఈ శివబంధువులు శివయ్య సన్నిధికి చేరుకుని వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామమైన వెన్నకుల గోత్రం, పునగశీల గోత్రంపై అర్చనలు చేయించుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాథు. ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ సందర్భంగా అర్చకులు సేవామూర్తులను అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. శివాశీస్సులు పొందిన భక్తులు ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొని హోమంలో నెయ్యి, నవధాన్యాలను సమర్పించి దైవకృపను పొందారు. ధీమై తన్నో దుర్గి ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మై వాసుదేవాయ ధీమై తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మై మహాదేవాయ ధీమై తన్నో యజ్ఞేశ్వర ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మై మహాదేవాయ ధీమై తన్నో సర్వదేవత ప్రచోదయాత్ స్వాహా. శరవేగంగా నిర్మిస్తున్న నూతన శివాలయ పనులలో తమ వంతు సహకారంగా ఇటుకలు అందించి శివానుగ్రహాన్ని పొందారు. రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం, పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. కీర్తిశేషులు కె కృష్ణమూర్తి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి భార్య కె సరోజ గారు వారి కుటుంబ సభ్యులందరి తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. అక్షయ పాత్రల ఆదరించి అన్నము పెట్టి కన్న తల్లిలా తోడు నీడై నడిపించే కన్న తండ్రిలా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. శ్రీ పుణ్యలింగేశ్వర సేవామూర్తి జి శివప్రకాష్, విజయలక్ష్మి గార్లు వారి కుమారుడు ఉదయ్ కుమార్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని నిర్భాగ్యుల అన్నదాన కార్యక్రమానికి తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. భర్తను కోల్పోయి చెప్పలేని దుఃఖాన్ని దిగమింగుకుంటూ అనాథుల ఆకలి తీర్చిన సేవామూర్తి సరోజగారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అపారమైన కరుణా కటాక్షాలు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు దినేష్. మేము హైదరాబాద్ నుండి వచ్చాము ఇక్కడికి కుటుంబ సమేతంగా. మా తాతయ్య గారు కుంజకూరు కృష్ణమూర్తి మొదటి వర్ధంతి కారణంగా ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమం ఉందని తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు ఒకరోజు మధ్యాహ్న భోజనం ప్రసాదించడం కోసం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్, ఇక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ చాలా బాగా నచ్చాయి. ఇక్కడ మొత్తం 600 మంది, వాళ్ళందరికీ వీళ్ళు చేసే సేవ చాలా గొప్ప సేవ. మరియు ఇక్కడ ఒక కొత్త ఇక్కడికి వచ్చాక చాలా మంచిగా అనిపించింది.
ఇక్కడ దేవాలయంని కూడా దర్శించుకోవడం జరిగింది. అక్కడ మా కుటుంబ సభ్యులతో పూజారి పూజ చేయించడం జరిగింది. ఆ తర్వాత హోమం దగ్గర నుంచి ప్రతి ఒక్కరం ఒక్కొక్క ఇటుక పిల్లని తీసుకొని దేవాలయం దగ్గర పెట్టడం జరిగింది. చౌటుపల్లి దగ్గరలో అమ్మా నాన్న అనాథాశ్రమం అని చాలా గొప్పగా సేవ చేయడం జరుగుతున్నది. ఎక్కడి నుంచో మతి సీమితం లేని అనాథలను తీసుకొచ్చి వాళ్ళని ఒక సక్రమ పద్ధతిలో చేసి మళ్ళీ వాళ్ళ జ్ఞాపకాలు కలిగించే వరకు ఇక్కడ ఉంచుకొని ఎంతో మంచిగా సేవ చేస్తూ ఇక్కడ స్టాఫ్ అనుకోండి, బిల్డింగ్ అనుకోండి, కొత్త గుడి కడుతున్నారు, అక్కడ శివాలయం కడుతున్నారు. దానికి కూడా ఎంతోమంది దాతలు డొనేషన్ చేశారు. మా వంతు సహాయంగా మేము కూడా ఒక్కొక్క ఇటుకని సమర్పించడం జరిగింది. ఇదే విధంగా చాలామంది దాతలు ముందుకొచ్చి విరివిగా విరాళంగా ఇచ్చేసి ఎంతోమంది అనాథల జీవితాలను బాగు చేయాలని మా యొక్క మనవి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.